ఈ రాత్రి కాలవేళ కూడా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు ఏ యోగ్యత అర్హత లేని మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. సమయంలో నాయన అందరితో మీరు మాట్లాడి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకునమని, దుష్టుని అపవాది క్రియలు సర్వనాశనం చేయమని, ఈ ఆత్మాభిషేకం నా మీద ఉంచి వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సమస్త ఘనత మహిమలు దేవునికే చెల్లును గాక. 3 సార్లు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేకమైన ఈ స్పెషల్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో మీకు శుభములు కలుగును గాక. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మనం దేవుణ్ణి మహింపరిచాం. ఈ సమయంలో ప్రభు మాట్లాడబోయే విషయాలని మనం చదివి ధ్యానం చేద్దాం. తన స్తోత్రం కలుగును గాక. నాకు ఈ సభ ఏమిటి అని అడిగినప్పుడు పేరు నామకరణం, అలాగే అన్నప్రాసన కార్యక్రమం చెప్పారు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు ఇవన్నీ తెలియదేం కాదు, కొన్ని విషయాలు మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. తన స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూప్రపంచములో సమస్తమును కలుగు చేసిన తర్వాత మానవుని దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. అన్నిటినీ కలుగునుగాక కలుగునుగాక అని పలికితే అన్నీ కలిగాయి. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలిగింది. ఆకాశం కలుగునుగాక అన్నాడు, ఆకాశము కలిగింది. సూర్యుడు కలుగునుగాక అన్నాడు, సూర్యుడు కలిగింది. చంద్రుడు కలుగునుగాక అన్నాడు, చంద్రుడు కలిగాడు. సముద్రములు, చెట్లు, పర్వతములు, కొండలు, అలాగే పాకి పురుగులు, ఎగిరే పక్షులు అన్నిటినీ మాటతోనే కలుగు చేశాడు. మనిషిని మాత్రం చేతితో కలుగు చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అన్నిటినీ మాటతో కలుగు చేశాడు, మనిషిని మాత్రం చేతితో కలుగు చేశాడు. ఆయనే మట్టి పిసికాడు, ఆయనే లోనున్న అవయవాలన్నిటినీ దేవుడే తన చేతితో కలుగు చేసి చివరిగా ఈ నాసిక రంధ్రాలలో జీవవాయువు ఊదాడంట. ఆ జీవవాయువు ద్వారా మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ ఉంటే మనిషిని దేవుడు ఆయన చేతులతో నిర్మిస్తాడు. అన్నిటినీ కలుగునుగాక కలుగునుగాక అని చెప్పిన దేవుడే మానవుడు కూడా కలుగునుగాక అంటే కలగడా? కలుగుతాడు ఖచ్చితంగా. కానీ మానవుని మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది, మానవుని ఎడల ఎంతో శ్రద్ధ ఉంది, మానవుని ఎడల ఎంతో జాలి, కనికరం, కటాక్షాలు ఉన్నాయి ఆయనకి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు! ఆ ప్రేమకి లోతెంతో, ఎత్తెంతో, వెడలపెంతో, పొడవెంతో ఎవ్వరు
ఇంత అని చెప్పలేని అసాధ్యమైన క్రియ అది. అంతగా మానవుని దేవుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మొట్టమొదట మానవుడు ఆదాముగా ఉన్నాడు. అతనికి సాటి అయిన సహాయంగా దేవుడు అవ్వని కలుగు చేశాడు. ఇక్కడ ఒక విచిత్రం చూడండి. ఆయన చేతులతో మట్టిని పిసికి ఆదామును చేశాడు, ఆదామును పిసికి అవ్వను చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మట్టిని పిసికి ఆదామును చేశాడు, ఆదామును పిసికి అవ్వను చేశాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చాలా గొప్పవి. తన స్తోత్రం కలుగునగాక. అందుకనే దావీదు అంటాడు ఒక సందర్భములో, నీవు నన్ను కలుగు చేసిన విధమునము చూడగా అవి నా కన్నులకు ఆశ్చర్యములు అంటాడు. తన స్తోత్రం కలుగునగాక. చూడండి అంత ఆశ్చర్యము. చేతులు కూడా చేతులకున్న వ్రేళ్ళు అన్నీ ఒకలాగా లేవు. అలాగే కాళ్ళు, ఏది ఎలా ఉండాలో చక్కగా దేవుడు మనిషిని నిర్మించాడు. ఒక బిల్డింగ్ని చక్కగా కట్టుకున్న రీతిగా దానికి ఒక బాత్రూమ్, ఒక కిచెన్ రూమ్, ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఇంకా కొన్ని రకాలుగా వారి స్థాయికి తగ్గట్టు కట్టుకున్నట్టుగా మనిషిని కూడా దేవుడు బిల్డ్ చేశాడు, నిర్మించాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎంత ఇష్టమైతేనే అంత చక్కగా కట్టుకోగలడు. అప్పుడే దీని బిడ్డలారా, ఈ మనిషిని దేవుడు ప్రేమించి ఈ మనిషిలో నుండి ఇంకా అనేక మంది మనుషులు రావాలని దేవుడు నా ప్రియమైన బిడ్డలారా ఆయన ఉద్దేశం కలిగి స్త్రీకి గర్భం ఇవ్వటం ప్రారంభించాడు. దాని స్తోత్రం కలుగునగాక. స్త్రీకి గర్భం ఇవ్వటం ప్రారంభించాడు. ఒక తల్లి గర్భం మొయ్యాలి అంటే, గర్భవతిగా మారాలి అంటే పురుషుని యొక్క క్రోమోజోములు 23, స్త్రీ యొక్క క్రోమోజోములు 23 ఉండాలి. 46 XY 2 XX అయితే ఆడపిల్ల, XY అయితే మగపిల్లాడు. ఇట్లా దేవుడు చూడండి ఎంత క్రోమోజోమును పంపించి ఎంత మనిషిని దేవుడు ఎలా కలుగుతున్నాడు. అదే ఆశ్చర్యం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అనేక మందిని మనుషులను దేవుడు సృష్టించాలి అంటే, నిర్మించాలి, ఇంకా ఆ మనుషులు అనేక మంది రావాలి అని చెప్పాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరింప చేయండి అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. విస్తరింప చేయండి అంటే అనేక మంది నాకు కుమారులు కావాలి, అనేక మంది నాకు కుమార్తెలు కావాలి, నాకు పిల్లలు కావాలి. భూమి మీద ఒక అవ్వ ఆదాములతోనే ఈ మానవ సంతానం ఉండకూడదు. నాకు పిల్లలు కావాలి. అది దేవుని యొక్క కోరిక. వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యం. ఇది మీకు కాదు, క్రైస్తవులందరికీ చాలా సుపరిచితమైన వాక్యం. అక్కడ ఏం రాయబడింది? పైనండి 3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. జాగ్రత్తగానండి. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అంటే ఇక్కడ కొంచెం అపార్థం చోటు చేసుకుంటుంది. జాగ్రత్తగానండి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అంటే ఇప్పుడు మన జకరయ్య అన్నకి 3 కుమారులే. దాని స్తోత్రం. దానియేలు అన్న కూడా 2 కుమారులు ఎట్టుకుందిగా. అంటే దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చి, కొంతమందికి ఆడపిల్లలను ఇచ్చి వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదా అని ఈ వాక్యం ద్వారా చాలామంది అపార్థం చేసుకుంటారు. కుమారులు కలిగితేనే స్వాస్థ్యము, కుమార్తెలు కలిగితే స్వాస్థ్యం కాదని. తెలుగు బైబిల్ ఎట్టుందండి, ఇంగ్లీష్ బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫోన్లలో ఉండదు చూడండి. అక్కడ చిల్డ్రన్స్ అని ఉంటుంది, కుమారులు కాదు. చిల్డ్రన్స్ అంటే అర్థం ఏంటి? పిల్లలని. దాని స్తోత్రాలు చెప్పండి. అంటే కుమార్తెలైన స్వాస్థ్యమే, కుమారులైన స్వాస్థ్యమే. తెలుగు బైబిల్లో కుమారులు అని ఉంది, ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ అని ఉంటుంది. నేను కూడా చాలా రోజులు ఏంటి దేవుడికి పక్షపాతం ఉంటుందా అనిపించింది. కాదు, ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇది. ఏది ఏమైనప్పటికీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా
పిల్లల్ని దేవుని చిత్త ప్రకారం దేవుడి ఉద్దేశంలో కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లలను అంట దేవుడు స్వాస్థ్యముగా ఇస్తున్నాడంట. ఎట్లా ఇస్తున్నాడు చెప్పండి? స్వాస్థ్యముగా అంటే, స్వాస్థ్యం అంటే ఏంటి? ప్రాపర్టీస్ ఇంగ్లీష్లో ప్రాపర్టీస్ అంటారు. అంటే ఆస్తి, మన భాషలో చెప్పాలంటే ఆస్తిగా దేవుడు మానవునికి అప్పుడే దీన్ని పెట్టారు. ఈ భూమి మీద స్థలాలు ఇస్తాడో లేదో తెలియదు, ఇల్లు ఇస్తాడో లేదో తెలియదు, కానీ పిల్లలను మాత్రం దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పేరుచెర్లలో నా ప్రియమైన బిడ్డ పక్కన ఒక చిన్న చుంటుంబాతిక స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం కొంటే చర్చి స్థలంలో కలిసిద్దని మేము 2-3 సార్లు అడిగాం. ఆ స్థలం గల వ్యక్తి అంటాడు, ఇది మా తండ్రి ఇచ్చిన స్వాస్థ్యం, ఇది మాకు గుర్తుగా ఉండాలి అంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ స్థలము మా తండ్రి ఇచ్చింది, తండ్రి ఇచ్చిన ప్రాపర్టీసు. దాన్ని చూసినప్పుడల్లా మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని రకాలుగా శ్రమించి మా కొరకు ఈ ఆస్తిని కొన్నాడు అన్నది గుర్తు కోసం మేము ఉంచుకున్నాం. పాస్టర్ గారు అమ్మే రోజు వచ్చినప్పుడు మీకే చెప్తాంలేండి అంటాడు అతను. దాని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఆ స్థలము చూసినప్పుడల్లా స్థలము కొన్న తండ్రి అతనికి గుర్తొస్తున్నాడు. అలాగే మనకి స్వాస్థ్యముగా పిల్లల్ని ఇచ్చినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? పిల్లల్ని ఇచ్చిన దేవుడు గుర్తు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పిల్లల్ని చూసినప్పుడల్లా దేవుడు గుర్తు రావాలి. ఇంత అందమైన కుమారుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డ ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత తెలివైన బిడ్డనిచ్చినందుకు స్తోత్రం, ఇంత బలమైన బిడ్డనిచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. ఇది నా కృషి కాదు నాయన, నీ కృప చేతనే. ఇదో పాట ఉండాలి కదా, నా కృషి చేతనే కాదయా, కృషి చేత కాదంట, నీ కృప చేతనే. ఏదో పాట ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. పిల్లలను చూసినప్పుడల్లా ఇదిగో ఈ కుమార్తెని, ఈ కుమారుణ్ణి నాకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ మహిమగల దేవునికే మహిమ కలుగును గాక. ఈ మధ్య అప్పుడు పెట్టారా, స్వాస్థ్యం ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి ఈ పిల్లల్నే దేవుడిగా భావించే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. దాని స్తోత్రం కలుగును గాక. ఒక చోట మేము ప్రార్థన పెట్టేవాళ్ళం గుంటూరులో. చాలాసార్లు చెప్పా, ఇది సందర్భం కనుక మళ్ళీ చెప్తున్నా. అక్కడ ఇట్లాగే కూటం పెట్టినప్పుడల్లా చాలా మంది వచ్చి కూర్చునేవాళ్ళు, చాలా మంది. ఈ కూటానికి దగ్గరలో పక్కన ఒక ఇల్లు ఉండేది. ఆ అమ్మాయి మాత్రం వచ్చి కూర్చునేది కాదు. ఎప్పుడు చూసినా ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది, అంటే ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి అంటే నేను అమ్మాయి అంటే ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అనుకోమాకండి, పిల్లల్ని కన్నా అమ్మాయి. దాని స్తోత్రం. ఎప్పుడు చూసినా వచ్చి కూర్చుండదేమోనంటే అసలు కూర్చోదు. ఎప్పుడు చూసినా ఆ పిల్లకి అన్నం పెడతా, ఆ పిల్లకి స్నానం చేపిస్తా, ఏదో ఇక ఆ పిల్ల రందిలోనే ఉంటుంది. ఒకరోజు ఆ బట్టలేక అడిగా, అమ్మ అందరూ వచ్చి కూర్చుంటున్నారు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పక్కనే కదా, ఏదో 10 కిలోమీటర్ల దూరం లేదు కదా, నువ్వు కూడా వచ్చి కాసేపు కూర్చోవచ్చు కదా అంటే, నా పిల్లలతో కుదరట్లేదన్నా అంటుంది. పిల్లలతో ఏం కావట్లేదంట, కుదరట్లేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లనిచ్చింది ఎవరు? స్వాస్థ్యముగా ఇచ్చింది దేవుడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యం చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? కానీ దేవుణ్ణి మర్చిపోయింది. ఎప్పుడు గుర్తు వస్తుంది ఎవరు? అది ఆ పిల్ల. నేను చెప్పే విధానంలో చెప్పాను, అమ్మా యేసయ్య ఒక మాట అంటాడమ్మా, నాకంటే తల్లినైనను తండ్రినైనను భార్య 10:36 మత్తయి సువార్త, నాకంటే. కొంతమంది మీరు కూడా ఆదివారం పూట చర్చి ఎగ్గొట్టి, మా అమ్మాయి హాస్టల్లో ఉంది, మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు,
వెళ్ళి కలిసి రావాలని పోయే వాళ్ళు లేరా ఇక్కడ? అలాంటి ఆత్మీయులు లేరా? సోమవారం బావచ్చుగా, పని ఉందన్నయ్యా అంటే దేవుడు వారానికి ఒక్క రోజు తన్ను ఆరాధించడానికి సమయం ఇస్తే ఆరాధన రోజున ఎక్కడ పోద్ది? పిల్లలను చూడటానికి పోద్ది అంట. అంటే స్వాస్థ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, స్వాస్థ్యాన్ని పూజ చేస్తున్నారు. కొంతమంది బీరువాళ్ళలో డబ్బు కట్టలు పెట్టుకొని గన 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 ధనలక్ష్మి నీకు పూజలో అని కొంతమంది చేస్తారు చూడండి, డబ్బుని మొక్కుతుంటారు. ఇలాంటి వాళ్ళందరికి బుద్ధి రావాలి. మోడీ గారి దయ వల్ల డబ్బులు చేంజ్ అయినప్పుడు పాపం ధనలక్ష్ముల్ని ఎన్ని కట్ల పడేసి కాల్చిపెట్టారో కొంతమంది బ్లాక్ మనీ గాళ్ళు. నేను స్తోత్రం. ఇప్పుడు ధనలక్ష్మి చచ్చిపోయినట్టేగా. ఇప్పుడు డబ్బు దేవుడని పూజించే గాడిదలు, అర్థమైందా? ఈ గాడిదలందరికి బుద్ధి రావాలి. డబ్బు దేవుడు అంట, గన 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 నువ్వేం చెప్పపోతే వాళ్ళు ఎవరి విశ్వాసం వాళ్ళది. ఎవరి విశ్వాసం ఏంటి? అందుకే గాడిద అన్నది. గాడిద అంటే బైబిల్లో ఏమనుంది? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి ఏం పెట్టేటి దేవుడు? కంచెర గాడిద అన్నాడు. అందుకే నేను గాడిద అంటున్నా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ డబ్బుని పూజ చేస్తారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఈ ఆదివారాలు దేవుడిచ్చాడు, అమ్మ వారమంతా కాపాడాడు, పోషించాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు, నడిపించాడు, తోడై ఉన్నాడు. ఈరోజు వెళ్ళి మనస్ఫూర్తిగా నా దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవుని గణపరచాలి, నా దేవుడు చేసిన మేలు సాక్ష్యాలు చెప్పాలి అని ఇట్లాంటి మనసుతో జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు. జ్ఞానం లేదనుకోండి, ఈ ఆదివారం పూటే అర్థమైందే కూతురికి ఏంటి పాల తాయితలో రవ్వ లడ్లు, ఆ లడ్లు, ఈ గుడ్లు చేసుకొని పోయి లాస్ట్కి ఏం కూడా గుడ్డు పెట్టిద్ది. అర్థమైంది? లాస్ట్ గుడ్డు పెట్టిద్ది. ఇంక అట్లాంటి వాళ్ళు ఎందుకండి? భయం లేని కోడి బజార్లో తిరిగిందంట. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అని ఏదో సామెత ఉంది. ఇట్లాంటి వాళ్ళు అందరూ భయం లేని వాళ్ళు. నా కూతురు నా కొడుకు, నా కూతురు నా కొడుకు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరి కోసం బ్రతుకుతున్నాము అంటే ఇక్కడికి వచ్చేమో సావైనా బతుకైనా నీ కొరకేనయ్యా. ఎవరైనా అడిగితే ఎవరి కోసం? నా పిల్లల కోసమే బతుకుతున్నా నేను. ఎవరి కోసం అనేవాళ్ళు లేరా? ఎవరి కోసం? అయ్యా వాళ్ళ కోసమే కదయ్యా ఇవన్నీ. వాళ్ళ కోసం కాదు, వాళ్ళనిచ్చిన దేవుడి కోసం. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళనిచ్చిన దేవుడి కోసం, వాళ్ళనిచ్చిన దేవుడి కోసం మనం బ్రతకాలి. తన స్తోత్రం కలుగునగాక. ఏబు దేవుడు పరీక్షించినప్పుడు పిల్లలే సర్వం అనుకొని ఉంటే పిల్లలు చనిపోయిన వెంటనే చచ్చిపోయేవాడు. అబ్రహాము ఇస్సాకే కుమారుడే సర్వం అనుకొని ఉంటే ఇస్సాకును బలి ఇవ్వు అని అడిగినప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడు అబ్రహాం. నీ చిత్తమే జరుగునుగాక అన్నారు ఇద్దరు. అంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్ట, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నట్ట వాళ్ళు ఈరోజు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? స్వాస్థ్యం లాగిచ్చిన పిల్లలను ప్రేమిస్తారా? స్వాస్థ్యం ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తారా? ఎవరిని ప్రేమించాలి మనం? 10:36 మత్తయి 10:36 చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే, చూడండి, వాళ్ళని ప్రేమించాలి. రైట్, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. నాకు పాత్రుడు కాడు. చూడండి కుమారుణ్ణైన, అందరూ పలకండి అమ్మా, ఇటు కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే కుమారుడు కంటే, కుమార్తె కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఆయన్నే ప్రేమించాలి. స్వాస్థ్యం ఇచ్చిన ఆయన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఈ తల్లిని ఎన్నోసార్లు కూర్చోమ్మా ప్రార్థనలు అంటే నా కుమార్తె అన్నది. ఒకరోజు దేవుడు మరలా గర్భం ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునగాక. లోకాసువార్తలో ఏమనుంటుందంటే, దేవుడు దుష్టులకును కృతజ్ఞత లేని వారికి కూడా ఎవరండి ఆయన? ఉపకారి అంట. దుష్టులకు అలాగే కృతజ్ఞత లేని వాళ్ళు కూడా ఉపకారేనంట ఆయన. చాలా మంది కృతజ్ఞత ఉండదు. మేము కృతజ్ఞతలు చెప్పపోయినా దేవుడు మమ్మల్ని కాపాడట్లా, మాకు ఆరోగ్యం ఇవ్వట్లా, మమ్మల్ని దేవుడు ప్రేమించట్లేదా అంటే ఆ గొప్పతనం నీది కాదు. ఆయన దుష్టుల ఎడలా, దుర్మార్గుల ఎడలా
పాపుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి. నువ్వు ఇంకా ఆయన ప్రేమించకపోయినా, ఆయన మాటకు లోబడకపోయినా, ఆయన చిత్తము చేయకపోయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆ గొప్ప మనసు, ప్రేమ ఆయనది, నీది కాదు. నేను స్తోత్రం కలుగునగాక. అయితే వాక్యం చెప్తుంది ఏమని? కుమారుణ్ణైనను కుమార్తెనైనను. ఇప్పుడు ఈ తల్లికి గర్భం వచ్చింది. ఈలోపు నాకు ఫోన్ చేశారు వాళ్ళ తాలూకు వ్యక్తులు. అయ్యా, హాస్పిటల్లో డెలివరీ సమయం ఇది, ఆ అమ్మాయికి ఇది పరిస్థితి, అబ్బాయిని కన్నది, ఓకే, గుర్రపువాతం అనే జబ్బు వచ్చింది, వచ్చి మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నది వాళ్ళ అత్త. సరే నేను బయలుదేరి వెళ్తున్నాను. కొంత దూరం పోగానే నాకు ఎందుకనో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నా, రైట్. ఇంకా ఏదో నాకు ఒక ప్రేరేపణ అనేది వెళ్ళటానికి మనసు రావట్లా. ఈలోపు రోడ్డు ప్రక్కన బండి పెట్టి అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా, ప్రభా స్వస్థపరుస్తావా, బ్రతికిస్తావా అంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఒక రోడ్డు కనపడుతుంది. ఈ కననయ్య ఉన్నటువంటి సహోదరి రోడ్డు మీద పరిగెత్తుతుంది. గమ్యానికి వెళ్ళలేదు. మార్గంలో ఒక పెద్ద గుంట కనపడింది. గుంటలో పడిపోయినట్టు దేవుడు చూపించాడు. దేవుడు అంటున్నాడు, ఏమకి అర్ధాయుషు అన్నాడు. ఏ ఆయుషు? ఇంకా నేను ప్రార్థన విరమించుకొని బండి స్టార్ట్ చేస్తున్నా. ఇలా ఫోన్ వచ్చింది, చనిపోయింది అయ్యా అని. ఏమైపోయింది? నాకు అప్పుడు అనిపించింది, ప్రార్థన పెట్టినప్పుడల్లా ఈ పిల్లతో నాకు రావడానికి కుదరట్లేదు అని ఇంత ప్రేమ వలగపోసిన ఈ తల్లి ఇప్పుడు ప్రాణం పోగొట్టుకుంది. ఆ బిడ్డని ఎవరు చూడాలి? ఆ బిడ్డని ఎవరు చూడాలి? మళ్ళీ ఇప్పుడు పుట్టిన బిడ్డ ఇద్దరు. నా ప్రీతిని బిడ్డలారా, అలా జరగాలని నా అభిమతం కాదు, కానీ మీకు ఉన్న పిల్లల కంటే మీరు ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించండి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నాకంటే నీ కుమారుడైన కుమార్తెనైనా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడా కాడా? ఇలాంటి జ్ఞానం ప్రతి క్రైస్తవునికి అవసరము. ప్రతి క్రైస్తవునికి అవసరము. ప్రతి క్రైస్తవుడికి అవసరం ఇది. నేను స్తోత్రం కలుగునగాక. బైబిల్లో మహాభక్తులు పిల్లల్ని దేవునికి ప్రతిష్ట చేసి దేవుని చిత్తం నెరవేర్చారు కనుకనే వారు దేవునికి ఇష్టలయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా దేవునికి ఇష్టలయ్యారు. దావీదుకి పిల్లలంటే చాలా ప్రేమ పిచ్చి. నొప్పి తగలకుండా పెంచాడంట కొడుకుల్ని, కూతుర్ని. రాజుల మొదటి గ్రంథం 1:5 చదవండి. నొప్పి తగలనీ లేదంట. కొడితే ఎక్కడ నొప్పి తగిలిద్దో అని. దయచేసి ఎవరు మాట్లాడమాకండి. నేను స్తోత్రం కలుగును కాక. నొప్పి తగలకుండా పెంచాడంట. ఈ రోజున కొంతమంది అంటారు చూడండి, మా అబ్బాయి మా మాట వింటలేదయ్యా, మా అమ్మాయి మా మాట వినడం లేదయ్యా అంటే నొప్పి తగలకుండా పెంచావు. బాలుడు నడవలసిన త్రోవలు నడిపిస్తే, మొక్క ఉండవలసిన విధానంలో దాన్ని వంచితే బాగుండేది. ఇప్పుడు మ్రానైపోయింది అది. ఇప్పుడు వంగదు, ఇరిగిపోద్ది. నా కుమారుడు వల్ల నాకు, నా కుమార్తె వల్ల నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అయ్యో, ఈ పిల్లల వల్ల నాకు సత్యంత పరిస్థితి వచ్చిందయ్యా. ఎందుకు వచ్చిందయ్యా? దావీదు ఆ వాక్యం చదవండి. అతని తండ్రి, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని చేత ఎప్పుడు విచారించి నొప్పి కలుగు చేయలేదు. ఏం చేయలేదంట? నొప్పి కలుగు చేయలేదంట. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ కూటం పెట్టినోడు అనుకుంటాడు, ఏదో 4 మాటలు చెప్పి అన్న ఎంకరేజ్ చేసి పోతాడు అనుకుంటే ఏంది అన్నీ దెబ్బ మీద దెబ్బేస్తున్నాడు అనుకుంటున్నాడేమో. ఎడిపోయాడు? ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కుమార్తెను దేవుడు ఇచ్చాడని మురిసిపోవద్దు బిడ్డ.
ఆ కుమార్తెను దేవునికి మహిమకరంగా పెంచవలసిన బాధ్యత నీది. సమాజానికి ప్రయోజనకరంగా పెంచవలసిన బాధ్యత నీది. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప ఉపదేశం ఇది. దావీదు దేవునికి ఇష్టుడే. దావీదు పిల్లలలో ఒక్కడు దేవునికి ఇష్టుడు లేడు. సొలొమోను అన్న కొద్దిగా ఇష్టంగా ఉంటాడులే అని యెదిద్యా అని మంచి పేరు పెట్టాడు దేవుడు, కానీ లాస్ట్కి సొలొమోను కూడా బోల్తపడ్డాడు. ఒక్క కుమారుడైన దావీదు పిల్లలలో మంచి చరిత్ర ఉంది. బైబిల్ చదవండి, ఒక్కడికి లేదు. అదోనియా గర్విష్ఠుడని వాక్యం చెప్తుంది. తండ్రి ఉండగానే తండ్రి రాజ్యం నాది, తండ్రి రాజ్య పరిపాలన చేయాలని తనకు తాను కొంతమందిని సిద్ధపరచుకొని జైలు కొట్టించుకున్నాడు. అబ్షాలోం తండ్రికి సంబంధించిన భార్యలతో పబ్లిక్గా పాపం చేస్తాడు. అమ్నోను తన సొంత చెల్లెలు తామారుతో పాపం చేస్తాడు. అబ్షాలోం తర్వాత ఏం చేశాడు? అమ్నోను చంపించాడు. తండ్రి ఏదో లోకంలో సామెతం చూడండి, పండిత పుత్ర పరమ సొంట అంట. చెప్పండి, పండిత పుత్ర, తండ్రి పండితుడే, పిల్లలే సొంటలు అయిపోయారు, దేనికి పనికి రాకుండా. నాకు బైబిల్లో నా ప్రియమైన బిడ్డలారా బాగా ఇష్టమైన పిల్లలు ఒక 3-4 ఉన్నారండి. వాళ్ళలో మొదటి స్థానంలో ఉండేది ఎవరంటే ఇస్సాకు. దేవుని స్తోత్రం. ఇస్సాకు 100 ఏండ్ల వయసులో పుట్టినా తండ్రి తన్ను చంపడానికి కత్తి లేపిన మౌనంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. పరమ తండ్రికి లోబడి యేసయ్య తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు మౌనియాయను బలియాగమాయను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు మౌనియాయను బలియాగమాయను. తన రుధిరముతో నన్ను కొనెను. ఇది ఏ అనాది సంకల్పమాయను. తన రుధిరముతో నన్ను కొనెను. ఇది ఏ అనాది సంకల్పమాయను. అనాదిలో వదిలించబడిన గొర్రెపిల్ల, వదిలించబడిన ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఓ గొర్రెపిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఓ గొర్రెపిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రెపిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధించబడిన గొర్రెపిల్ల. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు బలియాగమాయను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు మౌనియాయను బలియాగమాయను. తన హృదయంతో నన్ను కొనెను. తన హృదయంతో
అందుకొనుము. ఇదియే నాది సంకల్పమాయెను. అనాథులు వదిలించబడిన గొర్రెపిల్ల, అనాథులు వదిలించబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100 ఏండ్ల వయసులో లేక లేక పుట్టాడు, ఒక్కడే కుమారుడు అని ఇస్సాకుని గారాబంగా పెంచలా, దేవునికి మహిమకరంగా పెంచాడు. ఎంతగా దేవునికి మహిమకరంగా పెంచకపోతే తండ్రి కత్తి లేపి తల్లికి తెలియకుండా వధిస్తుంటే ఏ కుమారుడైనా ఒప్పుకుంటాడా? మౌనంగా ఉన్నాడంట. ఎందుకని? నా తండ్రి చేసే ప్రతి పని 100% రైట్. హీఈస్ రైట్. రాంగ్ పర్సన్ కాదు ఇతను. దీని వెనకాల కూడా ఏదో ఉంది, దైవ చిత్తం. రెబెకా వచ్చే సమయానికి బాగా సెంటు పౌడర్లో పేస్ట్లు బూస్ట్లు పూసుకొని ఒక పెండ్లి కుమారులాగా తయారవర ఇస్సాకు. పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రార్థిస్తున్నాడు, నాకు సరైన జోడియా కాదా? అందముతో పని లేదు, ఆస్తితో పని లేదు, చదువుతో పని లేదు, ఇంకో దాంతో పని లేదయ్యా. నాకు సరైన భాగస్వామ్యేనా? ఎలా పెరిగితే అలా, ఎలా పెరిగితే అలా. పిల్లల్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు మీకు. హల్లెలూయా. ఏడవండి, ఏడవండి, పిల్లల కొరకు ఏడవండి, కన్నీళ్ళు విడవండి. యేసు ప్రభువారు అప్పుడే దీన్ని బిడ్డారా సిలువ మోసుకొని యెరూషలేము వీధుల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఏడ్చారంట ఆయన చూసి. యేసయ్య అంటున్నాడు, అమ్మలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. వారు మీకు స్వాస్థ్యం, వారిని నాకు మహిమకరంగా పెంచండి, నా చిత్తము చేయనట్టు పెంచండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు, నా గురించి కాదు. నాట్ అబౌట్ మీ, ఓన్లీ యూ అండ్ యువర్ చిల్డ్రన్స్. మీ పిల్లల కొరకు, మీ కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందాలు చూసి ఇంకోటి చూసి మర్చిపోమకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్పింది, బాలుడు నడవలసిన త్రోవలో నడిపించండి. బెత్తమోడాలి, అప్పుడప్పుడు గద్దింపులు రావాలి, వాళ్ళని గురించి కేరింగ్ కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. దావీదు నొప్పి తగలనివ్వలేదంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వాక్యాల. ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. ఎక్కడ పెంచాలి? ప్రభు యొక్క బోధలోను. ఇప్పుడు ఈనాడు కారు ఆపాను, ఓ పిల్లోడు నా దగ్గరికి వచ్చి, ఏంట్రా తగ్గిపోయావనంటే టక్కన ఏడవటం ప్రారంభించాడు. నేను హాస్టల్లో ఉంటున్నారన్న, అన్ని బూతులు మాట్లాడుకుంటారన్న వాళ్ళు, అన్ని సినిమా జోకులు అన్న, నాకు నచ్చట్లేదన్న అక్కడ ఉండటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ చిన్న వయసులో ఆ గ్రహింపు చూడండి, ఆ గ్రహింపు చూడండి. చెడు సహవాసాలను గురించిన ఒక గ్రహింపు చూడండి. కానీ లోకంలో ఎక్కువ శాతం పిల్లలు ఈ చెడిపోయిన సహవాసాలు ఎక్కువ కోరుకుంటారు. హాస్టల్లో నుండి ఆ గోళ్ళ దూకి ఏదో బాగలేదని ఆ అబద్ధాలు చెప్పి అటు ఇటు తిరిగే గాలితనంగా తిరుగుతారు చూడండి. అట్లాంటి సహవాసాలు ఎక్కువ కోరుకుంటారు. వాడు వచ్చి ఏడుస్తున్నాడు, ఆడు ఉంటానికి నాకు మనసు లేదు, అందరూ ఎట్నే కనపడుతున్నారని.
దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా నేను, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. వాక్యం చెప్తుంది, చదవండి ఆ వాక్యాన్ని. తండ్రులారా, మీ పిల్లలకి కోపం రేపక. ఇది చూడాలి మీరు. తండ్రులారా, కర్ర తీసుకొని పిచ్చి కొట్టుడు కొట్టమని కాదు. జ్ఞానం లేని తల్లిదండ్రులారా, గుర్తుపెట్టుకోండి. ఓవర కొడతా ఉంటారు, ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోతారు. కోపం రేపకుండా చెప్పాలి, స్నేహితుల్లాగా. దాని స్తోత్రం. తల్లి స్నేహితురాల్లాగా చెప్పాలి. అమ్మా, ఇదిగో ఈ మార్గంలో వెళ్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయి, ఈ మార్గంలో వెళ్తే ఈ పరిణామాలు ఉంటాయి చెప్పాలి స్నేహితుల్లాగా. గాలికో దులుగో పెరుగుతారులే పిల్లలు. మనమేం ఉదయం పోయి సాయంత్రం దాకా పని, ఉద్యోగం, వ్యాపారం అని మనం తిరుగుదాం. వాళ్ళు నిజంగానే గాలికే పెరుగుతారు. ధూళికి పెరగరు కానీ గాలికే పెరుగుతారు. నువ్వు మంచి విత్తనాలు వేసేసరికల్లా సాతానుడు వాడి విత్తనాలు వేసి చెడగొట్టేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంకా వాళ్ళకి పట్టి అంటే అంత కేరింగ్ తీసుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా. ఏ టీవీల దగ్గర అక్కడ ఇక్కడ ఇంక సినిమా జోకులు, సినిమా డైలాగులు. ఈ మధ్య కొంతమంది చూడండి, ఒకడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అన్నా పలానా ఊర్లో మీటింగ్ పెడతాం, అసలు తగ్గేదే లేదు అంటున్నాడు. ఇట్ట అంటున్నాడు నా దగ్గర రారా అన్న, పలానా ఊర్లో మీటింగ్ పెడదాం, ఇట్ట అంటున్నాడు, ఇట్ట తగ్గేది లేదు అంటున్నాడు. ఏం తగ్గేది లేదంటే ఇంక ఈ సంవత్సరం ఉంటే మన మీటింగ్లో ఎక్కడ తగ్గొద్దు పెడదామని వాడి భాషలో. ఇదేందిరా చెయ్యి అన్న. ఆ చెయ్యి ఇట్ట పెట్టుకుని ఇట్ట నెలక ఏంది ఆ చెయ్యి, ఇదేంది ఇది. ఆ పిల్లలందరూ అంటుంటే అటు అలవాటు అయిందన్న. ఆ అలవాట్లే మానుకోవాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రమును త్రోసివేసేవాడు దుష్టులను పొగుడుతాడంట. ధర్మశాస్త్రం త్రోసేసేవాడు దుష్టులను పొగుడుతాడు. వీళ్ళందరూ ఎవరు? ఈ డైలాగులు అనేవాళ్ళు అందరూ ఎవరు? పరిశుద్ధులా? అట్లాంటివి రావడం ఏంటి పిల్లలకి? దాని స్తోత్రం కలుగును గాక. నిన్న ఒక ప్రాంతంలో ఒక పిల్లలు వచ్చి చెప్పారు నాకు, నాన్న మన చర్చి ఎదురు సినిమా హాల్ ఉంది కదా, ఒక అమ్మాయితో చూడు చర్చి దగ్గరికి. ఆ పిల్ల, దాని స్తోత్రం కలుగును గాక, అని చెప్పొచ్చో చెప్పకూడదు, ఈ బైబిల్ తీసుకురామని నేను పైకి పంపిస్తే నా దగ్గర నుండి 1300 దొంగతనం చేసింది. ఎంత? కానీ ఇంతవరకు చెప్పలా, చెప్తున్నా ఇప్పుడు. పేరు చెప్పను, అందుకనే ఎవరు ఆ అమ్మాయి అన్నది. దొంగతనం చేసి నిన్న 1000 రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళిందంట. వాళ్ళ నాన్న పిసనారి సంఘానికి అధ్యక్షుడు. వాడు కనీసం 50 రూపాయలు కూడా ఇవ్వడు. ఎక్కడ ఈ డబ్బులు అంటే? నేను వాళ్ళని తప్పంటలా, వాళ్ళని పెంచే తల్లిదండ్రులు తప్పంటున్నా. అర్థమైంది మీకు? మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తప్పు కాదు, మీది తప్పు. తల్లిదండ్రులారా, మీరు మీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్ళిళ్ళు చేసేదాకా మీకు బాధ్యత ఉంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మీకు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఎందుకని? వాళ్ళు ఒక లైఫ్లోకి వచ్చేసారు, మీ బాధ్యత తీరిపోయింది. కానీ అప్పటిదాకా ఏదైనా పొరపాట్లు చేస్తే అది తండ్రి బాధ్యత, తల్లి బాధ్యతే. దావీదు వలె నొప్పి తగలనీయకుండా పెంచితే అవుతారు. తండ్రి పండితుడే, పిల్లలే పరమ సొంతాలు అయిపోయారు. నేను అడిగాను, ఎవరెవరు వెళ్ళారు సినిమాకి? హల్లెలూయా. నా కాడ 1000 రూపాయలు ఉందని చెప్తుందంట. ఎంత? నా దగ్గర తీసిన సంగతి ఇంతవరకు ఎవరో చెప్పలే నేను. ఒకవేళ వాళ్ళ అమ్మకి అన్నానని చెప్పి చంపేసేవాళ్ళే. దాని స్తోత్రం కలుగును గాక. అంటే కొడతారు, కొట్టడమే కానీ పెంచడం, కొట్టడం వేరు, పెంచడం వేరు. తెలుసా మీకు? కోపంతో కొట్టేది. అందుకే వాక్యం చెప్తుంది, పిల్లలకు కోపం కాదు రేపాల్సింది, వారు నడవలసిన త్రోవల వారిని చేయి పట్టి నడిపించాలి. ఇదిగో ఇది. ప్రార్థన చేద్దాందా, మోకాలు వచ్చుదాందా, ఇక బైబిల్ చదవాలి నాన్న. ఎట్లా? ఇదిగో ఇది బైబిల్లో ఎలా ఉంది. ఇందాక ఒక పిల్లోడు పెద్దోళ్ళకి ఎదురు చెప్తున్నాడు. ఎదురు చెప్తుంటే నాకు కంట్లో పడ్డాడు వాడు. ఇటారా దగ్గరికి అన్నా. నేనేం చేసి ఉంటా? కొట్టానా? ఏం చేశాను చెప్పండి? కొట్ల. దగ్గరికి రాను, మోకాలు ఉంచాను. దగ్గరలో బైబిల్లో ఉంది, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసి చదవమన్నా.
తీసి చదివిన తర్వాత చిన్నలారా పెద్దలకి లోబడి ఉండండి. టక్కన కళ్ళ నీళ్ళు పెట్టాడు. ఇంకెప్పుడు ఎదురు మాట్లాడినా, ఇంకెప్పుడు ఎదురు కోపం వచ్చి అన్నాలే అన్నా. పిల్లలకు చెప్పాల్సింది ఏంటి చెప్పండి? కోపం రావటం కాదా, పిల్లలకి స్నేహితుల్లాగుండి వాక్యం బోధించా. అడుగడుగున నీ కోట్లు సిద్ధపరుస్తా, నేను పెద్ద పెద్ద బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చదివిస్తా. అయి కాదు, పిల్లలకి నేర్పవలసిన బోధ బాల్యంలోనే. ఆదివారం ఒక అబ్బాయి కుర్రోడు ఈ తురగపాలెం అబ్బాయి పెట్టుకుంది. పిల్లోడు పేరిచ్చర్లు వచ్చాడు. నేను ఏంట్రా ఎడకొచ్చావు, మీది తురగపాలెం అక్కడ కదా మీరు వచ్చేదంటే, నేను ఎక్కడ చదువుకుంటున్నాను నా బృందావన గార్డెన్లో అన్నాడు. తెర స్తోత్రం కలుగును గాక. ఏడు నుండి వస్తున్నాను అన్నా అన్నాడు. సంతోషమే. అంటే ఇప్పుడు చిన్న వయసు నుండి మనం కాస్త భక్తి నేర్పితే ఇదిగో ఇట్లా కొంచెం యవనాస్తులు టీనేజ్ వయసు వచ్చేసరికి ఇట్లా మందిరాలకు వస్తారు. ఇప్పుడే మీరు గాలికి వదిలేశారనుకోండి, కొంతమంది ఇంకా వాళ్ళని దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మా పిల్ల మా మాట వినట్లేదన్నా, మా కొడుకు మా మాట వినట్లేదన్నా, అసలు ఆ మాట చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గర తప్పించుకున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. నీ పిల్లోడు నీ మాట వినకపోతే, నీ కూతురు నీ మాట వినకపోతే ఇంకెవరు మాట వింటారు చెప్పండి? చెప్పాలి మీరు. ఈరోజు మీరు బాగా ఆలోచించాలని చెప్తున్నా. ఇవన్నీ కుమారులున్నా కుమార్తెలున్నా దేవుడు మీకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆస్తులు ఇచ్చాడు. సరే, మీ చెయ్యి దాటిపోయారు వాళ్ళు. ఇక మీరు చేయాల్సిన ఒక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. యోబు అంట ప్రతి ఉదయాన్నే లేచి తన పిల్లలు ఒకవేళ మనసులో కానీ నిజంగా ఆ క్రియల్లో కానీ పాపం చేశారేమోనని వారి నిమిత్తం దహన బలులు అర్పించాడంట. ఉదయాన్నే లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రాలు చెప్పండి పిల్లల కోసం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మాట అంటలేదని ప్రార్థన చేయి. నీ మాట వినకపోయినా ఆయన మాట వింటారు అందరూ. ఆయన లోపరుస్తాడు. నా తల్లి బాధ ఎంత, నా తండ్రి బాధ ఎంత, ఎందుకు నేను ఎట్లా తయారయ్యానని ఆ మనసులో క్రియ చేసే దుష్ట శక్తులు బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు గ్రహింపు వస్తుంది. నేను చేసిన తప్పే. తెర స్తోత్రం కలుగున గాక. చేతులు పైకి తల్లి చెప్పరే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? ఇప్పుడు మా మాట ఏంటలేదన్నా, మాట ఏంటలేదంటే ఏడ మాట ఏంట? బాలుడు నడవలసిన త్రోవల. ఒకసారి ఆ వాక్యం చదవండి. ఎపిసోడ్కి రాసిన పత్రిక. తండ్రులారా పిల్లలకు కోపం రేపక. ఏం రేపకూడదంట? సరే, అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాళ్ళకి ఏం రేపకూడదు? ఎంతలా కర్రలు తీసుకొని పిచ్చి కొట్టుడు కొట్టి బాగానే కొడుతున్నాడులే, కొడితే వాడు మారుతాడా? కొడితే మారిద్దా? పక్కన కూర్చోబెట్టి చెప్పాలి, ఇది నాన్న, ఇదిరా, ఇది అని వాళ్ళకి గ్రహింపు కలగాలి. ఆ పిల్లోడు ఒక పెద్ద మనిషికి ఎదురు మాట్లాడుతుంటే పిలిచి చక్కన వాక్యం చదువురా అన్న. ఆ వాక్యం చదివి ఏడుతున్నాడు వెంటనే. నువ్వు క్రిస్టియన్స్వా లేకపోతే అన్యుడివా అన్న? క్రిస్టియన్సేనన్న. అంటే ఎదురు మాట్లాడేవేంటి? వాక్యం చెప్తుంది పిల్లలారా పెద్దలకి. అంటే నువ్వు ఎదురు మాట్లాడేవంటే ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ క్రిస్టియన్, యు ఆర్ జెంటైల్స్. అన్యుడివి నువ్వు. టక్కర కళ్ళ నిలబెట్టి క్షమించేసయ్యా, ఇంకేసారి అట్లా మాట్లాడకూడదయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తల్లిదండ్రులారా పిల్లలకు కోపం రేపటం కాదు, పెద్ద పెద్ద గొంతులు వేసుకొని నీ నాశనం కాను, నీ దినం చెయ్యాను, సావాని ఇట్లాంటి శాపనార్థాలు పెడతారు చూడండి. పెట్టరా? చాలామంది అయి కాదు అనాల్సింది. అక్కడ ఇంత గొంతు చించుకొని మాట్లాడటం కాదు. పిల్లల్ని ఉదయాన్నే గొంతు చించుకొని స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేయి వాళ్ళ కోసం. దాని స్తోత్రం కలుగును గాక. కోపము రేపక ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచుడి. బోధలోను వారిని పెంచండి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఏం చేయాలంట? పిల్లలకు కోపం రాపకూడదు. కొంతమంది చూడండి, అమ్మో మా నాన్న కంటపడ్డా నేను చంపేస్తాడేమో, అమ్మో మా అమ్మ కంటపడ్డా నేను చంపేస్తాను, అసలు ఇల్లు వదిలిపెట్టుకుని వెళ్ళిపోతారు. చాలా భయమా నేర్పాల్సింది పిల్లలకి. భయం కాదు నేర్పాల్సింది.
మంచి చెడులను కూర్చిన ఒక జ్ఞానం నేర్పాలి వాళ్ళకి. దాని స్తోత్రం కలుగునగాక. బైబిల్లో అబ్రహాము ఇస్సాకును కొట్టినట్టు బైబిల్ ఏడనుందా? ఏడలేదే. దాని స్తోత్రం కలుగునగాక. కొట్టడం లేకపోతే భయపెట్టడం కాదండి కావాల్సింది. వాళ్ళకి మంచి స్నేహితుడిగా మారి, మంచి స్నేహితురాలాగా మారి, ఇదమ్మా ఇది 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 ఇట్లా ఇట్లా ఇలా ఉండకూడదు, నీకు వయసు వచ్చింది, ఇలా మాట్లాడకూడదు, ఇలా కూర్చోకూడదు, ఇలా ఒంటరికి వెళ్ళకూడదు, రే నీకు వయసు వచ్చింది జాగ్రత్త. అదిగా ఆ పిల్లలతో మాట్లాడేటప్పుడు, అదిగా ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు, పలానా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా ఈ సంస్కారం నేర్పాలా. నేను స్తోత్రం కలుగునగాక. ఆ ముత్యాల కోసం, ఆ రత్నాల కోసం రేపు ఎంతోమంది ఎగబడతారు. దాని స్తోత్రం కలుగునగాక. అమ్మాయికి అందం లేదు కానీ అయ్యా మంచి బుద్ధి కలదయ్యా. ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి హల్లెలూయా లోకంలో లోకంలో అన్నీ చూసి వచ్చిన కుర్రోళ్ళు అయితే ఇప్పుడు బుద్ధి గల వాళ్ళని చూస్తున్నారు ఇప్పుడైతే. ఎందుకని లోకంలో చెడిపోయే పిల్లలు ఎక్కువ కదా, లోకంలో ఉండేది ఎక్కువ అట్లాంటిలో కనపడుతున్నారు. ఇప్పుడు అందరు కాదు, కొంతమంది. మధ్య ఒక పిల్లని తీసుకొచ్చారు చర్చి దగ్గరికి. తల్లికి బాగలేదు. తల్లికి బాగలేనప్పుడు పిల్లని చేయాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి, మా అమ్మ బాగలేదని. ఫోన్ ఒకటి తీసుకుంది. దాదాపు ఆమె ముందే తలకాయ తలకాయ, ఆ తలకాయకి ఒక్కసారి చాట అంత పోని పెట్టింది. ఇట్ట ఇంకా గేటు దగ్గర ఇట్ట పెట్టిందండి, కాళ్ళు ఇట్ట పెట్టి ఎవరితోనే మాట్లాడి నవ్వుతున్నా. మీ అమ్మను చూస్తే మాకేడుపు వస్తుంది. రేపు మాపు చచ్చిపోయేటట్టుంది మీ అమ్మ, బుద్ధి లేదాన. పైకి వెళ్ళి తల్లి కొరకు కన్నీళ్ళుడా అని చెబుదాం అనుకున్నా, చెప్పలా. దేవుని స్తోత్రం. ఒకవేళ అట్టాడి చెప్పామనుకోండి, మా గురించి వెనక ఎందుకంటా, మా ఫోన్ల గురించి ఎందుకంటా, దేవుని స్తోత్రం అనే పిల్లలు లేరా? చెప్పా, చిన్నగా వచ్చి పైకి వెళ్ళి ప్రార్థన చేయి, అమ్మకు బాగాలేదు కదా. పోతానన్నది, నేను రూమ్లోకి వెళ్ళేదాకా ఇట్లా చూసింది, మళ్ళీ పెట్టింది చాట, మళ్ళీ పెట్టింది చాట. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ ఎవరో గద్దిస్తే అప్పుడు వస్తుంది బయటికి. అప్పుడు కూడా ఇంకా మాట్లాడాలనే. ఎంతసేపు ఎవరితో మాట్లాడింది మీరు చెప్పండి? ఎవరితో మాట్లాడుతుంది? నేను స్తోత్రం. అంతసేపు ఎవరితో మాట్లాడతారు చెప్పండి? పెళ్ళి అయిందంటే, పెళ్ళి అయితే భర్తతో మాట్లాడాలి, లేకపోతే పెళ్ళి అయితే భార్యతో మాట్లాడాలి, లేకపోతే ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో మాట్లాడతాం. ఏంట్రా ఎట్టున్నావు, తిన్నావా, బాగున్నావా, అడిది అని అంటాం. కానీ అంతసేపు ఎవరితో మాట్లాడదు పెళ్ళి కాని అమ్మాయి. బాగా అనుభవం ఉంది మా వాడికి అబ్బాయితో అంట. చతురూపాయికి ఎత్తిగట్టుగా చెప్పండి. అబ్బాయితోనే, నిజమే. అంటే అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడట్టుకుంది. మాట్లాడతావా? చతురూపాయికి ఎత్తిగట్టుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ మధ్య ఒకటి జరిగిందండి. అంటే నాకు ఎందుకంటే ఇవన్నీ నా సేవల అనుభవాలు, ఇవన్నీ అనుభవాలు. ఎందుకంటే నేను ఒకరినా ఇద్దరినా 100 మందిని చూస్తుంటా కదా. ఈ వారము పోయిన 2 వారాలు నాకు తల్లి నాకు ఫోన్ చేస్తున్నాడు. పెళ్ళైన వాళ్ళ గురించి కూడా చెప్పాలి, కొత్త పెళ్ళైన అమ్మాయిల గురించి కూడా. దేవుని స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే నాకు ఫోన్ చేసింది, అన్నయ్యో మా తమ్ముడికి నువ్వే కదన్నయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసింది అన్నది. నేను ఎందుకు చేశాను? తప్పుడు దానా, నువ్వు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయమని చేశావు మేము వచ్చి, నువ్వే కదా చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది. మీరు కుదుర్చుకున్నారు, మమ్మల్ని వచ్చి ఏం చేయమన్నారు? పెళ్లి చేయమన్నావు, చేశాం. ఇప్పుడు ఏమైంది? వాడు ఏలుకొని అంటున్నాడు అన్నయ్య, ఏలుకొని అంటున్నాడు. ఏమైందమ్మా అంటే, మా అమ్మాయి అమ్మో చాలా పత్తిత్తి అన్నయ్య. మా అమ్మాయి పత్తి విత్తనం వాడానన్నయ్యా, ఏ విత్తనం? మినపిత్తనం అని చెప్తుంది. సర్లే, నేను ఇంక ఇప్పుడు ఏం చేస్తాం, ఊరకెందుకు వదిలిపెడతాలే నేను అన్నాను అనుకో, నువ్వు కూడా ఏందన్నయ్య అట్ట మాట్లాడుతున్నావు అంటది. అందుకని అవునా సరేనమ్మ ప్రార్థన చేద్దాంలంటే సొంత తమ్ముడికే ఇచ్చింది మళ్ళీ. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు నేను ఒక సైడు వినను కదా. ఆ ఊరు వెళ్ళినప్పుడు
ఏంది పలానా అమ్మాయిని ఇట్ట వద్దనుకుంటున్నారంట అది ఇది అని అడిగితే, అన్నయ్య నీ కోపం వస్తే వస్తుంది కానీ ఆ అమ్మాయి చెప్పిందంతా రాంగు, అబ్బాయి మంచోడే. ఈ సైతాన్ని చేసిన పని ఏంటి తెలుసా? పెళ్ళైంది మొన్నేనా ఎదిరింటి ఒక అబ్బాయి నెంబర్ తీసుకొని అంట 24 గంటలు ఏం చేస్తున్నా మొగుడు లేనప్పుడు ఫోన్లో మాట్లాడుతుందంట. ఏ మొగుడైనా ఒప్పుకుంటాడా? కొత్తగా పెళ్ళైన వాళ్ళారా జాగ్రత్త. నిలువున కాపురాలు ముంచుకుంటారు, ఆర్పుకుంటారు. రికార్డులో దొరికిందయ్యా, ఎవరు ఒప్పుకుంటారయ్యా? ఇంకోడైతే నరికి పడేసేవాడే, తమ్ముడు కాబట్టి వద్దంటున్నాడు. ఇది అనగానే ఓహో దీంట్లో మతలబు ఎంత ఉందా అని చెప్పి మళ్ళీ నేను బొయ్యాలక, అన్నయ్యో అమ్మాయికి నన్నే జరిగిద్దామని. అన్యాయం అంతా నువ్వు చేసావు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ కూతురు గంట భర్త ఫోన్ ఇవ్వకపోతే తల్లి కొనిచ్చి వచ్చిందంట. నేను స్తోత్రం. కూతురికి ఎవరు కొనిచ్చి వచ్చారు? అమ్మా ఎప్పుడన్నా మీతో మాట్లాడటానికి ఆయన ఫోన్ అస్సలు ఇవ్వట్లేదమ్మా అనగానే తల్లికి ప్రేమ పుట్టి పొంగిపోయి ఎంత బారడో ఫోన్ కొనిచ్చింది. బాడ ఫోన్ కొనిస్తే అర్థమైందా? చారడ చెత్త పని చేసింది. చారడ చెత్త పని చేసింది. ఇక్కడ నేను చెప్పానమ్మా, నీ కూతురికి నీ తమ్ముడికి ఆ దేవుడి న్యాయమో చేయాలి అని ప్రార్థన చేశాను. అంటే నేను వాళ్ళని కించపరచిన ఉద్దేశం కాదు. తప్పిపోతున్నారు పెళ్ళైనా కూడా కొంతమంది. దాని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. భర్తకు పుట్టు కోపం బహు రౌద్రమైందని ఉంది బైబిల్లో. వాడు ప్రతీకారం తీర్చుకునే సమయంలో ఎవడి మాట వినడంట. నువ్వు ఒక్కసారి మాట్లాడన్నయ్యా, నువ్వు ఒక్కసారి మాట్లాడన్నా అంటే అవసరమైతే వాడు నన్ను కూడా కొడతాడు. అవసరమైతే ఇప్పుడు పోతే ఏం మాట్లాడాలి? నా భార్య ఏరే వాళ్ళతో ఫోన్ చేస్తే నువ్వు నాకు సంజాయిషి చెప్పడానికి వచ్చావా అంటాడా లేదా? నువ్వేం పాస్టర్ అంటాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. భార్య ఫోన్ కొనిచ్చింది అమ్మగారు. నేను అన్నాను ఇది అంటే ఇంకొక ఆమె చెప్తుంది ఇలా గురించి. తల్లి ఏమైనా తక్కువ అంటాయా? తల్లి తక్కువ కాదు. పక్కనే ఒక పుష్పావతి కూటం జరుగుతుంటే తల్లి చర్చికి వచ్చినప్పుడు అమ్మో ఎంతో పరిశుద్ధురాగల్లాగా మొత్తం తీసేసి వస్తుంది. ఆడ పుష్పావతి ఫంక్షన్ జరుగుతుంటే అమ్మగారు డ్యాన్స్ చేస్తుందంట. ఏంటి ఏదో మావిడి అనే పాట వస్తుందంట. ఏదో మావిడి అంట, కంకి మావిడ ఏదో పాట అంటారు కదా. బాగా తెలుసు మావిడికి. ఆ పాటకి ఎగురుతూ ఉంటే షూట్ చేశారంట. ఆ వీడియో చూపించబోతున్నారు నాకు. నేను స్తోత్రం. ఏమేమో ఆ మావిడికి పోయి ఎగిరితే ఏమేమో సొరకాయ అన్నట్టు ఏమో ఎగిరింది. నేను స్తోత్రం. అదొక పాట అంట. మామిడి పాటలో, సొరకాయ పాటలో, పచ్చిమిరకాయ పాటలో ఎన్ని రకాల బుల్లెట్ పాట అంట. ఇంకోటి ఎవడో ఇదే బుల్లెట్ పాట అంట. ఆ పాటలు అంట. చూడండి ఎట్ట అయిపోయింది లాస్ట్ ప్రపంచం. దాని స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి రావాల్సిన భజన బుల్లెట్లకి, మామిడికాయలకి, సొరకాయలకి, వంకాయలకి పెట్టేస్తున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. శ్యామం మా వాడికి ట్రైనింగ్ ఇవ్వలేదు ఇంకా. నువ్వు ఏడ కూర్చోమను పాపం. అది చెప్పండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కవిదువాలే నాచనాలే తండ్రిని స్తుతించెదము. కవిదువాలే నాచనాలే తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి.
ఈ రహస్యం అంతా చెప్పిన తర్వాత చిన్నగా వచ్చి అంటదా అమ్మాయి, వాడేం తక్కువ, ఫుల్లు దాగి నైట్ 1 గంటకు వస్తున్నాడు అంట. ఎన్ని గంటలకే? ఏ ఆడపిల్ల ఒప్పుకూడదే అని మళ్ళీ ఏమో వాదిస్తుంది. అమ్మ ఈ వాదన నేను తట్టుకోలేనమ్మా, అక్కడ వాళ్ళ వాదన ఈ వాదన, నన్ను వదిలిపెట్టి ఆ వాదన సర్వలోకానికి తీర్పు తీర్చి యేసయ్యకి అప్పగించమ్మా. స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమూయేలుని అన్న కన్న తర్వాత 2 సంవత్సరాలు మినిమం, అంటే బైబిల్లో ఇన్ని సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు పాలిచ్చి, సహజంగా 2 సంవత్సరాలు కాపేస్తారు, పాలు మానిపిస్తారు కదా. మందిరానికి తీసుకెళ్తే ఆ బాలుడు అక్కడే యెహోవాకు మొరక్కెను అని ఉంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం వచనం చెప్పమ్మా. వచనం రెఫరెన్స్ 1:28. సమూయేలుని దేవుని దగ్గర అడిగి, సమూయేలు అనే ఒక స్వాస్థ్యం ఆస్తిని పొందుకొని దేవుడికి మాటిచ్చిన ప్రకారం దేవునికే సమర్పిస్తానని చెప్పిన ఈ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఇటారా ఒకసారి నేనేమనలేరా, దా పైకెక్కు, దా చెయ్యి, ఏందో నీకు ఇచ్చేది చెయ్యి పుల్లాయి అన్నట్టుగా, దా ఎక్కు, దారా అత్తవారా అమ్ము. హల్లెలూయా. ఏదో ఒక పిల్లోడు రాట్లా, ఇటారా రే ఇట్రా. అమ్మో, పౌణిమూరి పిల్లలందరూ మంచి ధైర్యస్తులే, కానీ వాడు వద్దామా లేదా, వస్తే ఏం చేస్తాడు అని చూస్తున్నాడు వాడు. హల్లెలూయా. దా ఏం చేయండి, దేవుని సన్నిధికి తీసుకెళ్తే ఆ పిల్లోడు అల్లరి చేయలేదంట. దండం పెట్టినానా, ఇటు దండం పెట్టు, ఇటు దండం పెట్టు, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తల్లి రేయ్ యేసయ్యకి దండం పెట్టు, దేవుడికి దండం పెట్టు అనలా. మందిరమును చూడగానే దేవునికి మ్రొక్కాలనే ఆశ వాడిలో కలిగిందంటే, పాలు విడిచిన సమయంలో నిజంగా ఎంత వయసు ఉంటుంది, ఒక 2 అలా ఒక 5 ఏళ్ళు వేసుకోండి, ఆ వయసులో ఆ జ్ఞానం ఎలా వచ్చిందండి. తల్లి ఉగ్గుపాలతో పాటు దైవ జ్ఞానం అనే, ఇదిగో ఈ వాక్యం అనే పాలను కూడా పోసి బిడ్డనే పెంచింది. ప్రీతిని బిడ్డలారా, తర్వాత అధ్యాయాలు మీరు చదివితే 2:12లోనేమో యెహోవా మందిరముల పరిచర్య చేసెను. 3వ అధ్యాయానికి వచ్చేలాగా యెహోవా సమూయేలుతో మాట్లాడుచుండెను. 4వ అధ్యాయం దగ్గరికి రాగానే ఆ ప్రాంతంలో గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎట్ట పెంచింది తల్లి, ఎట్ట పెంచింది తల్లి బిడ్డనే. దేవుని దగ్గర అడిగింది, నాకు ఒక మగబిడ్డను దయచేయి, ఒక మగబిడ్డను దయచేయి, ఆ మగబిడ్డని నీ కోసమే ఇస్తాను, నీకే సమర్పిస్తానని దేవుని దగ్గర మాట తీసుకుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు. ఆ బిడ్డని నమ్మకంగా దేవునికి అప్పగిస్తే వాడు, అమ్మా నన్ను ఇక్కడ ఉంచిపోతున్నావు, ఇంకో చూడండి, అక్కడ సమర్పించడం అంటే రావటం తీసుకెళ్ళటం. ఇంకొక ఆమె అంటే ఇంకొక ఆమె కాదు, ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అన్నది, అన్నయ్య నాకు 3 ఆడపిల్లలు, ఈసారిగా నా అబ్బాయి పుడితే నేను తీసుకుంటా, అమ్మాయి పుడితే మందిరానికి ఇస్తా అన్నది. భలే మొక్కుబడి కదా. అది చెప్పండి గట్టిగా, మీకు అర్థమైందా? అమ్మాయి పుడితేనేమో దేవుడికి, అబ్బాయి పుడితే నాకు. దేవుడి దయ వల్ల మళ్ళీ అమ్మాయి పుట్టింది. 4 చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. 4 హల్లు చెప్పండి, గడి చెప్పరా. హల్లెలూయా. ఎట్లాంటి మొక్కుబడులు చేస్తారు, కానీ అన్న ఒక అబ్బాయి కావాలి. ఎందుకు కావాలంత అబ్బాయిని అడగండి. అసలు బైబిల్ ప్రకారం అబ్బాయే కావాలని ఎందుకు పట్టింది చెప్పండి. ఎందుకు పట్టింది? అది పెద్ద మర్మం, అది సబ్జెక్టు. దాని స్తోత్రం.
ఎందుకు అబ్బాయే కావాలన్నదంటే ఆమె కోసం కాదు, మందిరం కోసమే. ఎందుకంటే మందిరములో ఏలి పాస్టర్ గారి పిల్లలు మంచిగా లేరు. వెళ్ళిన ప్రతి ఒక్కరితో పాపాలు చేస్తున్నారు, బలత్కరిస్తున్నారు, వ్యభిచారపు మార్గంలోకి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళ తలదన్నే కొడుకు నాకు కావాలి. అలాంటి కొడుకుని సేవకి ఇవ్వాలని దేవుని కోసమే మగబిడ్డని అడిగింది, కానీ ఏదో నా కొడుకు అని చెప్పుకోవడానికి కాదు. అయితే ఆమె ఒక బిడ్డను అడిగితే చాలామంది ఇచ్చాడు దేవుడు. మరో దేవుని కొరకు ఎక్కువ ఆశపడితే మనకి దేవుడు చాలా ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అది అనమాట అక్కడ మర్మం. అంటే అక్కడ మందిరములో ఏలి కుమారులు ఒప్పుని పినేహాసులు సరిలేరు. ఎవరు మందిరానికి వెళ్ళాలన్నా అంటే ఇసుగు పుడుతుందంట మందిరానికి వెళ్ళాలంటే. అట్లాంటి మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు కొడుకులు అట్లా తయారయ్యారు అక్కడ. దాని స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మంచి రత్నం లాంటి కుమారుడు నాకు కావాలయ్యా అనింది. ఈ బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మొక్కు, ఇట్లా మొక్కురా ఒకసారి. దండం పెట్టు, దండం పెట్టు, దండమను. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు అయ్యా? పేరు తెలీదా? పేరు తెలీదంటే ఇటు మూగా ఆత్మట్టుకుంది. వెళ్ళు పో. కొత్త కదా పాపం పిల్లడు, బిడియం ఉంటుందిలేండి. అసలు స్టేజ్ మీద నిలబడటం అంటేనే గొప్ప విషయం. ఈసారి మాత్రం పేరు చెప్తాడు, రాసుకుంటాడు. ఈ నైట్ పోయి ఒక పెద్ద స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఈసారికి ఎట్టయినా సరే నిలబడాలి అక్కడ. గట్టికెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నిలబడటం కూడా ఒక భాగ్యమేగా పిల్లలు, అవునా కదా? ఈరోజు ఒకడు భాగ్యం కొట్టేసినట్టే. దాని స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు మా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలే. పెద్దమ్మాయి పుట్టినప్పుడు పేరు పెట్టియాలని పిఎల్ పరంజ్యోతయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు నీ చిన్నపిల్లడు ఆయన నన్ను ఎత్తుకున్నాడు. పిఎల్ పరంజ్యోతయ్య గారు, విన్నారా అసలు ఆయన పేరు? పిఎల్ పరంజ్యోతి గారు. ఆయన నన్ను ఎత్తుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. పిఎల్ పరంజ్యోతయ్య గారు అంటే మీకు తెలుసో లేదో కానీ చాలా గొప్ప దైవజనుడు ఆయన. పిఎం శామ్యుయల్ పిఎల్ పరంజ్యోతయ్య గారు మన్నా మినిస్ట్రీ ఉంది కదా, ఆ మినిస్ట్రీ అధినేతకు మామ ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. ఆ రోజు ఆయన నన్ను ఎత్తుకోవటం వల్ల ఈరోజు దైవజనుడు అయ్యా. అసలు నేను సేవకుండా అయితే నేను ఎప్పుడు అనుకోలే. బలమైన అభిషేకం కలిగిన దైవజనుడు ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఏదంటారు చూడండి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటాయి బాల్యంలోనే. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నా ప్రియతని బిడ్డలారా, బిడ్డ అక్కడికి వెళ్ళి మొక్కాను అంటే తల్లి నేర్పించింది. ఇప్పుడు మీ పిల్లలకి ఏం చేయాలి? ఏం నేర్పియాలి మీరు? అరే మీ అత్త వస్తుంది కానీ పిల్లని ఎత్తదో లేదో అడుగురోయ్. అక్క వందనాలు, మా అక్క ఎందుకు పైన ముసుకేసింది అలా చెప్పు గట్టిగా. వస్తున్న వారం ప్రార్థనకే అదే 2 వారాల నుండి కనపడట్లే, ఎక్కడో పోయింది అనుకుంటున్నా. కానీ వచ్చింది నమ్మకంగా. వస్తున్నావా లేదా? చేతులు పైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పు. రాననే మాట అనమాక. దాని స్తోత్రం హల్లెలూయా. చిన్నపిల్లలకి మీరు ఆస్తులు అంతస్తులు సంపాదించేదానికి బదులు ఏం చేయాలంటే కాస్త ప్రియదని బిడ్డలు భక్తి నేర్పండి. ఎందుకు ఇలా ప్రార్థన చేయాలి, ఇలా 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 అని చెప్పండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ త్రోవలో నుండి తొలగిపోరు. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే. అప్పుడు వారి వలన కలిగే ఆ ఘనతను మనం చూసి ఎంత మురిచిపోతారు. అమ్మ నా కుమార్తె అంటయ్యా, నా కొడుకు అంటయ్యా, నా కుమారుడు అంటయ్యా, అది సాధించింది, ఆ స్థానంలో ఉంది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ మధ్య ఒక చిన్న వీడియో ఎవరో పంపించారు నాకు. ఒక కూతురు తండ్రికి ఫోన్ చేసింది, నాన్న నేను బస్సులో వస్తున్నాను, మీరు బస్ స్టాండ్ దగ్గరికి రండి అంటే. ఈ తండ్రి ఎవరో రిక్షా నడుపుకునే ఒక పాపం పేద వ్యక్తి. ఆ రిక్షా తొక్కుకుంటూ బస్ స్టాండ్ దగ్గరలో నిలబడ్డాడు. ఈలో బస్సు వచ్చింది. ఈ బస్సుకు ముందు కొన్ని వందల మంది జనం ఆ బస్సు కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకు వెయిటింగ్లో ఉన్నారో తెలియదు. ఈ ముసలాయన రిక్షా బండి అక్కడ పెడితే తీ 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 అని మీడియా వాళ్ళు పక్కన నెట్టేశారు. పాపం దూరంగా ఆపుకున్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే ఈ మీడియా వాళ్ళు ఎవరో ఒక
ఆ విఐపి కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఈయన దూరంగా ఉన్నాడు. ఇదే బస్సులో కదా మా అమ్మాయి వస్తానుందే, పాపం వాళ్ళకి ఎవరో ప్రాముఖ్యమైన వాళ్ళు వస్తున్నారులే అని చెప్పి ఆయన ఆ రిక్షాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ బస్సు రానే వచ్చింది. ఈలోపు ఒక అమ్మాయి దాంట్లో దిగింది. దిగ్గానే ఎమ్మటే మీడియా వాళ్ళు మైకులు అవన్నీ పెట్టారు. ఈ ఇండియా లెవెల్లో టాపర్ అంటామా, చప్పట్లు కొట్టడం గట్టిగా. ఈలోపు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ అది ఇదని ప్రశ్నిస్తుంటే 2 మాటలు చెప్పి ఈ అమ్మాయి కళ్ళు ఎవరినో ఎదుగుతున్నాయి. ఎదుగుతా ఉంటే దూరంగా రిక్షా నిలబడ్డాడు. నానా అని కేకేసింది. వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది. ఎంతమంది వచ్చింది నీకోసమా? తెలుసు, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏదో మొత్తానికి ఏదో స్టడీలోనో దేంట్లో టాపర్. నా ప్రియతని పెట్టారా, అంతమంది ఇంచుమించు నాకు తెలిసి ఒక 500-600 మంది ఉంటారు అక్కడ. అంతమందిలో తండ్రిని పిలిచి గట్టి కౌగిలించుకొని ఏడ్చింది. అమ్మా, వీళ్ళందరూ వచ్చింది నీకోసం అంటే, నాన్న నేను దీంట్లో టాపర్ అంటే. పాప ఆయనకి ఏం తెలియదు, చదువులేను ఆయన. అప్పుడు ఆ మీడియాతో చెప్తుంది, నేను ఈ స్థాయికి రావడానికి మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పటికి రిక్షా దొక్కుతున్నాడని ఆ మీడియా వాళ్ళ మధ్య, జనం మధ్యలో, నాన్న ఇప్పుడు దాకా నా కోసం తొక్కావు కదా, ఇప్పుడు నువ్వు కూర్చో దేంట్లో రిక్షాలో అని చెప్పి ఓ పర్లంగం దూరం ఈ అమ్మాయి దొక్కింది. దేవుని స్తోత్రం కనుకొనగాక. అంతమందిలో ఆశ్చర్యంగా చూస్తారు. మేమందరం నీకు ఆ గొప్ప సన్మానం చేయాలని వస్తే ఇది. ఇప్పుడు ఆ తండ్రి అంత మురిచిపోతాడండి. ఆయన అంటాడు, వద్దులేమ్మా వద్దులేమ్మా వద్దులేమ్మా, నువ్వు దిగమ్మా, నేను దోలుతానంటే. లేదు నాన్న, నేను ఒకటి సాధించాను ఈరోజు. ఈ సాధించడానికి గల కారణం నీ పెంపకం, నీ సంస్కారం, నువ్వు నా కొరకు పడిన ప్రయాస. నేను మన ఊర్లో ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు కేవలం మన ఊరు వాళ్ళని నన్ను చూశారు. ఈరోజు నన్ను ప్రపంచమే చూసేది. ఎందుకని? మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి. ఈ రేంజ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నువ్వు పెంచిన పెంపకం అని చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, దేవుడు మనకి పిల్లల్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. మన పిల్లల్ని భక్తిలో అక్కడ చూడాలి మనం, ఇక్కడ కాదు. మన పిల్లల్ని ఏ సినిమా హాల్లోనో, ఏ పాపపు గ్రూపులోనో, ఏ పనికిమాల సహవాసాలలో, ఏ పోలీస్ స్టేషన్లలో, ఇంకెక్కడెక్కడో చూడకూడదు. మన పిల్లల్ని ఆత్మీయ శిఖరాలు ఎక్కిన వారై, అనేకులకు వెలుగుగా, అనేకులకు మహిమగా, అనేకులకు ఆదర్శవంతులుగా మార్చబడిన స్థాయిలో ఉండటం మనం చూడాలి అంటే, నేటి నుండే అబ్రహాము వలె, నేటి నుండే హన్నా వలె మన పిల్లల ఎడల మన బాధ్యత కలిగి ఉండాలి. వారిని చదివిస్తున్నాం, వారి కొరకు ఆస్తులు సమకూరుస్తున్నాం, రైట్. కానీ దైవ జ్ఞానం బోధించాలి. వారు నడవలసిన త్రోవలో వారిని నడిపించాలి. వారికి పవిత్రతను, పరిశుద్ధతను నేర్పాలి, సంస్కారం నేర్పాలి. వారు ఏ వయస్కులైనా, ఎస్తేరు బాబాయ్ పెంపకంలో రాణి కాకముందు ఎట్ట లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా లోబడిందట. ఆ పిల్లలు అలా మారాలయ్యా అని ఒకసారి ప్రార్థన చేయి. నా పిల్లలు భోజనం వల్ల చుట్టూ ఉందురుగాక, ఒలివ మొక్కల వలె పెరుగుదురుగాక. నా పిల్లలు నగరమునకై చెక్కబడిన మూల కంభముల వలె మారుదురుగాక, సమూయేలు వలె బాల్యము నుండే దైవ జ్ఞానము అనే వెలుగులో పెంచబడుదురుగాక, దైవ సన్నిధిలో పరిచర్య చేయుదురుగాక.
బాల్యము నుండే దైవ స్వరం విందురుగాక. వారి పట్ల నీ చిత్తం ప్రణాళిక వారు గ్రహించి వారు పెద్దవారైనప్పుడు నీ ప్రణాళిక ఉద్దేశ ప్రకారం ఒక ఘనమైన స్థానంలో ఉందురుగాక. వారి జీవితాలు ఆశీర్వదించబడును గాక. వారు మోకాలు నీ నామములో వంగునుగాక. వారి నాలుక నిన్ను స్తుతించునుగాక. వారి కన్నులు నిన్ను చూచునుగాక. యేసయ్యా, యేసయ్యా, మా పిల్లలకు ఆస్తులు ఇవ్వమని నేను అడగట్లేదయ్యా. నా పిల్లలకి ఇంకా వేరే ఇవ్వమని నేను అడగనయ్యా. నా పిల్లలు దైవ జ్ఞానములో పెంచబడాలి. నోరి పెరగండి. నా పిల్లలు దైవ జ్ఞానంలో పెరగాలయ్యా. మా పిల్లలు సమయాల వరకు పెరగాలి. మా పిల్లలు ఇస్సాకు వలె పెరగాలి. మా పిల్లలు నాయనా ఎస్తేరు వలె, మా పిల్లలు నాయనా యోసేపు వలె, మా పిల్లలు దైవ భక్తులు పెరగాలి నాయనా. శాపము పాపము వారి దరిదాపులకు రాకూడదు ప్రభువా. నీతిమంతుల సంతానముగా మా పిల్లలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రేమలో వాళ్ళు ఉండాలి. మా ప్రేమ కాదయ్యా, నీ ప్రేమలో పెరగాలి. వాళ్ళు నీ ప్రేమలో నిలబడాలి. నీ కంచెలో ఉండాలి. నీ కాపుదల్లో ఉండాలి. నీ ఆలోచన ప్రకారం మరి నడవాలని కోరుకుంటున్నావు ప్రభా. నీ కోరేది అదే ప్రభా, నీ కోరేది అదే నాయనా. ఆమేన్. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్పర్జన ప్రార్థన చేయండి. స్తోత్రాలయ్యా, మహిమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, నీ కృప చొప్పున తండ్రి యేసయ్యా, ఈ ప్రాంతంలో ఈ చిన్న ప్రభుదాస్ యొక్క గృహమునందు ప్రభు తన కుమార్తెకి తండ్రి యేసయ్యా అన్న ప్రసవం నిమిత్తం నామకరణం నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి యొక్క దైవ కార్యం నిమిత్తం ప్రభు ఈ రాత్రి కాలం ఈ ప్రజలందరూ కూడా సిద్ధపరిచిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు తండ్రి యేసయ్యా నీ నామంలో జరిగినటువంటి యొక్క ఈ రాత్రికాల సభలో తండ్రి మీ వాక్కుల ద్వారా తండ్రి యేసయ్యా మీ దాసులను బలపరిచి తండ్రి యేసయ్యా పిల్లల్ని ఎలా పెంచాలో కూడా లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, నీ కృప చొప్పున తండ్రి యేసయ్యా జరిగినటువంటి దైవ కార్యం మాత్రం నిమిత్తమై ఈ నామాన్ని మహిమార్థంగా తండ్రి ఈ ప్రాంతానికి తండ్రి ఈ ప్రాంతంలోని పిల్లలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఆశీర్వాదంగా జరిగించి సమస్తం కూడా తండ్రి మీరు కృప చొప్పున నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఒక 5 నిమిషాల కింద కూర్చోండి.